మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గౌడన్లు గర్జించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధన లక్ష్యంగా బహుజనుల రాజ్యాధికారం కోసం ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నూతనంగా ఎన్నికైన గౌడ సామాజిక వర్గ ప్రజా ప్రతినిధులకు గౌడ యువజన సంఘం ఘనంగా సన్మానం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది డాక్టర్ నాలమాస కృష్ణ పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకు ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకు గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో మొత్తం జిల్లాలోని గౌడ జాతికి సంబంధించిన ప్రజాప్రతినిధులు మొత్తం కూడా భాగస్వాములైనారు. ఈ సమావేశం లోపల గౌడ జాతి యొక్క ఐకమత్యము, వారు భవిష్యత్తులో చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు, ఐకమత్యంగా ముందుకు సాగి సమానమైనటువంటి ప్రాతినిధ్యం కోసం, గౌడ కులస్తుల హక్కుల కోసం, గీత కార్మికుల హక్కుల కోసం ఏ విధంగా పాటుపడాలనే విషయాలు సంపూర్ణంగా చర్చించడం జరిగింది. సర్వాయి పాపన్న స్ఫూర్తితోటి గౌడ జాతి కోసం, మొత్తంగా శ్రామిక వర్గ విముక్తి కోసం, అణగారిన వర్గాల ఐక్యత కోసం, విముక్తి కోసం పోరాడి అసూలు భాష అమరుల యొక్క ఆశయ సాధన కోసం వాళ్ళ అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి ఈరోజు ప్రతిబింబం జరిగింది. ఈ సమావేశం ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మరింతగా ఒక మహబూబాబాద్ జిల్లాలనే కాదు, రేపు జనగామ జిల్లా కానీ, సూర్యాపేట కానీ, భువనగిరి కానీ, నల్గొండ కానీ, ఇంకా మొత్తం యావత్ తెలంగాణలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకొని పీడితుల యొక్క ఐక్యత, అణగారిన వర్గాల యొక్క ఐక్యత, అట్టడుగు వర్గాల యొక్క ఐక్యత కోసం మొత్తం ముఖ్యంగా యువతరం, విద్యార్థులు, మేధావులు ముందు వరుసలో నిలబడి రాజకీయ ప్రాతినిధ్యం పెంచుకునే దిశగా అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కంటి ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే